కూర్చోండి. పెద్దవాళ్ళు ముందు మీరు కూర్చోండి అత్తయ్య. కూర్చోండి. కొత్త సోఫా కదా, కాస్త మెత్తగా ఉంది. అక్క మెత్తగా ఉంది సోఫా కాదే నా పిల్లం. నాకెందుకు కూర్చున్నావే? మీ కింద నేను కూర్చోడం కాదు వదినా, మీరే నా మీద కూర్చున్నారు. సర్లే పైకిలే, నేను కూర్చోవాలి. ఆమె లేవాలంటే ముందు మీరు లేవాలి. అయ్యో సారీ అల్లుడు గారు, మీరు వచ్చిన ఆనందంలో ఏదేదో చేస్తున్నాను. ఇంతకీ రాజేశ్వరి ఎక్కడ? మీకు ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టుకొచ్చే పనిలో ఉంది, వచ్చేస్తుంది. ఉండండి. అమ్మ రాజేశ్వరి. చూసారా అల్లుడు గారు, మీరు వస్తున్నారని తెలిసి ఎంత అందంగా రెడీ అయ్యి వచ్చిందో. పైకి కనబడదు గాని మీరంటే ఎంత ప్రేమో. అవునత్తయ్య గారు, ఇంత కోపంలో కూడా నా కోసం నాకు ఇష్టమైన చీర కట్టుకుందంటే. అమ్మా, ఈయనెందుకు వచ్చారు? ఎవరమ్మంటే వచ్చారు? అదేంటి రాజేశ్వరి, నువ్వే ఫోన్ చేసి. అల్లుడు గారు, ఇప్పుడు అడిగింది ఎవరు ఫోన్ చేశారు అని కాదు, ఎందుకు వచ్చారు అని. మీరు చెప్పండి. నీ మీద ప్రేమతో వచ్చాను రాజేశ్వరి అని. ఓ అలా అడిగిందా? నేనొచ్చింది నీకోసమే రాజేశ్వరి. ఫోన్ చేసి పిలిస్తే. అయ్యో ఇప్పుడు ఆ ఫోన్ గొడవ ఎందుకండి? అమ్మాయి మీకు ఇష్టమైన గ్రీన్ కలర్ చీర కట్టింది కదా, అంటే అర్థమేంటి? నేను ఆయన కోసమా కట్టాను అంటావు. ఆ విషయం అల్లుడు గారికి తెలుసే. ఇది కరెక్ట్ కదమ్మాయి. అల్లుడు గారు, భోజనం చేసే సమయానికి వచ్చారు, వెళ్ళి చేతులు కడుక్కురండి. మా అమ్మాయికి తినిపిద్దరు గాని. అమ్మాయికి తినిపించడం ఏంటి? అయ్యో, అమ్మాయికి తినిపించడం కాదే, అమ్మాయితో కలిసి తిందాం అంటున్నాను. పదండి. అమ్మో, అల్లుణ్ణి కూతుర్ని మేనేజ్ చేయలేక చచ్చేలా ఉన్నానే. కర్మ. భువనా, అక్క కంగారు చూస్తుంటే వర్మకు అక్కనే ఫోన్ చేసి పిలిపించినట్టుంది. అవును, అదే నిజమైతే మన చేతికి మట్టి అంటకుండా చిచ్చు పెట్టేయచ్చు. అవును, పద. అల్లుడు గారు రండి. ఇంకేం కావాలే చాలే ఇది చాలే. కూర్చోరా రాజేశ్వరి. కూర్చోవే. పోనీలే, చెయ్యి పట్టుకోగానే తిడుతుందేమో అనుకున్నాను. కామ్గా కూర్చుంది. అమ్మయ్యా. రాజేశ్వరి, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. థ్యాంక్స్. అమ్మా, అన్నం పెడతావా వెళ్ళిపోవాలా? పెడతారు, ఉండు. చూస్తావేంటే, పెట్టు.
పెట్టు. అల్లుడు గారికి కూడా పెట్టు. ఎందుకంత చిరాకు పడుతున్నావు రాజేశ్వరి? మీరెందుకు వచ్చారు? ఎందుకు వచ్చానో నీకు తెలీదా? నాకేం తెలుసు? వాట్? నీకు తెలీదా? తెలిస్తే మాత్రం చెప్తారా అల్లుడు గారు? ఎందుకు చెప్పకూడదు? ఒరే భూషణం, మధ్యలో దూరమంటే మొహం పచ్చడైపోతుంది. సారీ అక్క. అమ్మ రాజేశ్వరి, ఈ రోజు నీ చేతులతో నువ్వు తినకూడదమ్మా. ఏమ్మా, ఇప్పుడు నేను ఎలా తినాలి? నోటితో. భూషణం, అక్క, కుళ్ళు జోకులు వేసావంటే కుండ పగిలిపోతుంది. కుండ ఎక్కడదక్క? నీ జేబు కింద. అర్థమైంది. చూడమ్మా, ఈ రోజు గ్రహస్థితి ప్రకారం నువ్వు తినకూడదు. వేరే ఎవరైనా తినిపిస్తే ఓకే. సరే, నువ్వు ఉన్నావు కదా, నువ్వు తినిపించు. మీరు తినిపించండి అత్తయ్య. అయ్యో, నేను తినిపించేదాన్ని అయితే మిమ్మల్ని ఎందుకు పిలిపిస్తాను? ఏంటి? అయ్యో, అదే హారతి తీసుకోపోతే చెయ్యి కాలిందమ్మా. నిజమా? ఏది చూపించు. వామ్మో, అల్లుడు గారితో తినిపించాలని అబద్ధం చెప్పి ఇరుక్కుపోయానే. ఇప్పుడేం చెయ్యాలి? చూపించమంటే మాట్లాడ వింటమ్మా. చూపించు. చూస్తే నువ్వు తట్టుకోలేవమ్మా. పర్వాలేదు, నేనేం ఫీల్ అవ్వను. చూపించు. ఇదిగో. అయ్యో, ఇంతగా కాలితే నాకెందుకు చూపించలేదు? 10 మంది రాస్తాను. అయ్యయ్యో, గ్రహస్థితి ప్రకారం తినే దగ్గర నుంచి లేవకూడదమ్మా. అల్లుడు గారు, మీరేమనుకోకపోతే ఒక్కసారికి మీరు తినిపిస్తారా? అది నా అదృష్టం అత్తయ్య. నాకేం వద్దు. గ్రహస్థితి ప్రకారం నువ్వు తినకపోతే మన మంగెప్పటికీ మారదమ్మా. నా ప్రాణానికి గ్రహస్థితి ఒకటి. అల్లుడు గారు, అమ్మాయి కూర్చుందంటే ఒప్పుకున్నట్టే. ఇక లేటెందుకు? తినిపించండి. మళ్ళీ ఇన్నాళ్ళకి మీరు తినిపిస్తున్నారు. ప్రతిరోజు ప్రతి క్షణం నీతో ఇలాగే ఉండాలని, నిన్ను చూస్తూ బ్రతకాలని కోరుకుంటాను. నేను అలాగే కోరుకుంటాను. ఇలాగే ఉండాలని ఆ దేవుడు వరమిస్తాడో లేదో కానీ ఈ దేవత వరమిస్తే చాలు. వరాలిచ్చే శక్తే నాకుంటే ఇలా మీరు నన్ను వరం అడిగే పరిస్థితి వచ్చేదే కాదు. దేవుడా, ఈ జంటని కలకాలం ఇలాగే కలిసి ఉండేలా దీవించు తండ్రి. అమ్మా కొరియర్. వస్తున్నా. అమ్మా కొరియర్. వస్తున్నా. ఇవ్వు. ఏంటి నిలబడ్డావు? ఏమన్నా ఇస్తే. ఒక్క నిమిషం.
తీసుకో. ఇచ్చాగా వెళ్ళు. అది అమ్మా. ఆ, సరిపోలేదా? అయితే మెళ్ళో ఈ నెక్లెస్, ఈ కాసుల పేరు, ఉంగరాలు, 10 లక్షల క్యాష్, బెంజ్ కారు, ఆడి కారు ఉంది, తీసుకెళ్తావా? వద్దు వద్దమ్మా. ఆ, వెళ్ళు వెళ్ళు. ఆ, ప్రతి ఒక్కరికి అడక్క అవటం అలవాటైపోయింది. ఎవడ్రా వీడు? మంగ నా మనవరాలు కాదని నాకే కొరియర్ పంపించాడు. మనం పంపించిన బాంబు కొరియర్ రూపంలో వచ్చింది. ఆ లెటర్ ద్వారా మంగ గురించి అందరికీ తెలిసిపోతుంది. ఇక రచ్చరంబోలనే. కొరియర్ లో ఏమొచ్చిందమ్మా? అదే చూస్తున్నానమ్మా. ఓరి దేవుడు, ఇప్పుడు రాజేశ్వరి లెటర్ చూసిందంటే నా పని అవుట్. ఆ, ఇటు తీసుకురా అమ్మా, నేను చూస్తాను. అయ్యో, చచ్చాను. రాజేశ్వరి చూడకముందే నేనేదో ఒకటి చెయ్యాలి. రావేంటమ్మా? అసలేముంది దానిలో? నేనే వస్తున్నాను. అక్క ఇక మంగ పని అవుట్. ఆ లెటర్ ఎందుకు అలా కట్ చేస్తున్నావు? అందులో ఏం సీక్రెట్ ఉందో? ఆ సీక్రెట్ నువ్వు చూడకూడదని కట్ చేస్తుంటది. చేటమ్మా, ఆ లెటర్ నేను చూడకూడదనే కట్ చేసావమ్మా? చీ, 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 చీ. మరి నాకు చూపించకుండా ఎందుకు కట్ చేసావు? చెప్పమ్మా. అడుగుతుంటే మాట్లాడరేంటి అత్తయ్య గారు? ఆ, 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 అది ఆ, ఎందుకు కట్ చేస్తున్నారు? అమ్మ, ఆ, 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 ఈ కవర్ మీద ఓపెన్ కట్ ది కవర్ అని రాసింది అల్లుడు గారు. అందుకే ఎలా 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 కట్ చేశాను. టు ఓపెన్ కట్ ద కవర్ అంటే అర్థం కవర్ నీలా ముక్కలు ముక్కలుగా కట్ చేయమని కాదమ్మా, పైన మాత్రమే కట్ చేయాలని. ఓ, అలాగా? అయ్యో, నెక్స్ట్ టైం వస్తే అలాగే కట్ చేస్తానులే. భలే వారు అత్తయ్య గారు మీరు. సర్లేమ్మా, భోంచేద్దాం రా. అమ్మయ్యా. ఏయ్, రెడీ రా. ఛ, ఎంతో కష్టపడి ప్లాన్ చేస్తే ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అవ్వలేదు, మీ అక్కే ఫెయిల్ చేసింది. నెక్స్ట్ వదలను, ఏదో ఒక రకంగా ఇరికిస్తాను. అల్లుడొచ్చాడుగా, వాణ్ణి ఇరికిస్తే చాలు, అక్క ఆటోమేటిక్ గా ఇరికిపోతుంది. సూపర్ ఐడియా, వెళ్దాం పదా. అదా ఈ రోజుతో నీ కూతురి కథ ముగించబోతాండానే. కూడెల్లో అందరూ వచ్చేసినట్టే బైరమ్మా. అందరూ జాగ్రత్తగా వినండి. ఈ గోపన్న తన కొడుకుని నా కొడుకే కాదు, నా రక్తమే కాదు, అసలు నాకు పుట్టనే లేదు అంటాండాడు. ఏందిది? సూడబుది పంచాయితీ నా గురించి పెట్టినట్టున్నది. ఇది పెట్టింది ఏడికి నిన్ను పిలిచింది నీ సంగతి తేల్చడానికి వదినా. ఓ బిడ్డని తండ్రి నా బిడ్డే కాదు అని పంచాయితీ పెట్టటం ఇదే మొదటిసారి. అతని ఎందుకట్ట అన్నాడో తెలుసుకొని ఆ తర్వాత తీర్పు చెబుతా. ఏ గోపన్న,
నీ పెళ్ళాము ఆడు నా రక్తమే అంటాంది, నువ్వేమో కాదు అంటాండావు. 6 ఏళ్లు పెంచినాక ఈడు నా బిడ్డ కాదు అన్న అనుమానం నీకెందుకొచ్చినాది? ఏం చెప్పమంటారమ్మా? వీని పోలిక నాది కాదు, వీని నడక నాది కాదు, వీని పడక నాది కాదు. వీడి తిండి తినే విధానం కూడా నాది కాదు. మరి నా కొడుకని ఎలా నమ్మంటావు? ఏం మాట్లాడుతున్నావు గోపన్న? అరే, బిడ్డకి పోలికలు లేవని, నీ నడక రాలేదని నీ బిడ్డ కాదని చెప్తావా? ఎంతమంది బిడ్డలు అచ్చుగుద్దినట్టు వాళ్ళ అమ్మ అయ్యేలాగా ఉంటారు? ఏ, నువ్వు మాత్రం మీ అయ్యేలాగే ఉన్నావా? అవును, లోకల్లో ఏ తండ్రి కొడుకులు ఒకేలా ఉండాలని లేదు. నిజమే, మా గంగకు మాత్రం మా అన్న పలుకులున్నాయా? మా అన్న తిన్నట్టు తింటదా, మా అన్న నడిచినట్టు నడుతుందా, మా అన్న ఉన్నట్టు ఉంటదా? పేరు కూతురే గాని వాడు అలవాటు ఒక్కడు కూడా రాలేదు. అంత మాత్రం చేత అయ్యే కాకుండా పోతాడా, కూతురు కాకుండా పోతుందా? ఏమో, ఎవరికి తెలుసు? గంగ సాంబయ్య కూతురు కాదేమో, సాంబయ్యకి పుట్టలేదేమో. ఏం కూసావురా చెత్త నా కొడక? నువ్వైపోయావురా, అయిపోయినావురా. నిన్ను ఆగు సాంబా! నరికాత. వీడు నన్ను, నా బిడ్డని, ఆఖరికి నా పెండ్లాన్ని అనుమానించి అవమానించాడు. సావరా, సావు! వాడన్న దాంట్లో తప్పే ఉంది. నీ కూతురికి నీ పోలికలు ఒక్కటైనా వస్తే చెప్పు, వాణ్ణి నేను చావగొడతాను. అవును, నా కూతురు నా మొగుళ్లాగా నడుస్తాది, తింటాది, పడుకుంటాది. మరి నీ కూతురు నీలాగా చేస్తాదా? సేతాది. అందరూ జరిగింది చూసినారుగా. ఆ గోపన్న తన కొడుకుని తన కొడుకు కాదు అనటమే కాకుండా ఈ గంగ ఈ సాంబయ్య కూతురుగానే కాదు అంటున్నాడు. అది నిజమో అబద్ధమో నేను తేలుతాను. సాంబయ్య, నువ్వు నీ కూతురు అందరి ముందు ఒకసారి నడవండి. అది నీలా నడవదురా, నీలా తిందురా. మాట దిక్కిచ్చినావురా. అయ్యో భగవంతుడా, ఏం చేయబోతున్నావయ్యా? భలే ఇరికించేసినది బైరమ్మ. నడువండి. అది కాదు బైరమ్మ. నోరెత్తెత్తు గౌరీ, అందరి నోళ్లు మూయించడానికి నేను నడుతున్నాను. పథకంగా రా. అయిపోయింది, అంత అయిపోయింది. సాంబడి మనసు సెడగొట్టేసింది. సాలా, అరే, తండ్రి కూతుళ్ళ నడకలో పొంతనే లేదు. అదేమో హంసలా నడిస్తే మన సాంబడేమో దున్నపోతులా నడిచినాడు. భైరమ్మా, ఏంది కోపం వచ్చినాదా? ఈ అభిప్రాయం నా ఒక్కదాందే కాదు, ఏడున్న ప్రతి ఒక్కళ్ళది. ఏమంటారు? ఈ సాంబయ్య నడక్కి గంగ నడకకి సంబంధం ఉండాదా? ఇన్నావుగా సాంబయ్య ప్రజాభిప్రాయం. సరే, నీ తృప్తి కోసం ఇంకో పరీక్ష పెడతాను. రే,
తినండి. అంటే ఒకేలా తినకపోతే గంగా ఆయన బిడ్డ కాదా? కాదు, కానే కాదు. తిను. అయ్యకులాగే తినాలి. నాన్న సాంబయ్య బిడ్డ అనాల. అయ్య కళ్ళల్లో ఆనందం చూడాలా.